నమస్కారం అండి యూట్యూబ్ మిత్రులకు. ఇక్కడ మీకు ఈ కనిపిస్తున్న ఈ మరల మాతంగి మొక్కని మనం మరుగుమందు తయారీలో ఉపయోగిస్తాము. డైరెక్ట్గా మా దగ్గర వచ్చిన వాళ్ళకి ఇట్లా పచ్చిగా ఉండే మొక్కల నుంచి సేకరించింది, అందులో ఏమేమి కలపాలి, మూత్రం ఏమైనా కలిపి పెట్టాలని ఇక్కడ చూపిస్తాము. లేదు కొంతమంది దూరం నుంచి ఫోన్ చేస్తారు, గురువుగారు మాకు ఇట్లా ఫ్యామిలీలో సమస్యలు ఉన్నాయి, భర్త వేరే వాళ్ళ సహవాసం బట్టి ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం లేదు, పెద్దల్ని పట్టించుకోవడం లేదు, ఎప్పుడు అదే ధ్యాస, ఇక వాళ్ళకే మనం ఉన్న ఆస్తి గీస్తి అంతే ఇచ్చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి దగ్గరలో రావడం కుదరదు కాబట్టి వాళ్ళకి ఇట్లా ఈ విధంగా ఎండబెట్టి ఆ పొడి చేసి మీకు కొరియర్ ద్వారానో దేంట్లో ఒక ద్వారానో మీకు పంపిస్తామండి. మీకు కనుక మీ భర్తతోనైనా లేకపోతే భార్యతోనైనా పిల్లలు మాట వినకపోయినా, కొంతమంది ఇలా వేరే వాళ్ళతో సహవాసంలో ఉండి ఏ విధంగా మందు పెట్టేస్తే వాళ్ళని వదిలేకపోతారు, ఎంత చెప్పినా వినరు, ఏమీ చేయలేక లాస్ట్కి కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. అలాంటి వాళ్ళని మార్చడం కొరకు విరుగుడు కూడా ఇస్తానండి. ఈ విరుగుడు అనేది ఒక 4-5 సార్లు మోషన్స్ అయ్యి లోపల ఉన్న వాళ్ళు ఏదైతే పెట్టారో ఆ మందు మొత్తం బయటకు పంపించేస్తుంది. అప్పుడు మనిషి ప్రశాంతంగా అవుతాడు, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి. మీకు ఈ మందుల గురించి ఏదైనా సమస్య ఉన్నా గురువుగారికి కాల్ చేయండి.